తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు మనం కుక్కల బెడద చూసాం. ఈ పిచ్చి కుక్కలు నడుస్తూ ఉంటే వచ్చి కరవటం, అకారణంగా వాటిని ఏం అనకపోయినా వచ్చి కరిచేస్తుంటాయి. ఇక అవి హాస్పిటల్కి వెళ్ళి అప్పుడే జన్మించిన శిశువుల్ని కూడా నోటికి కరుచుకుని వచ్చి ఆ శిశువుని చంపేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఈ కుక్కలు పోయినాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మరొక బెడదొచ్చి పడింది. కుక్కలకేమో కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయటము ద్వారా ఆడ కుక్కకి గర్భసంచి తొలగించడం, మగ కుక్కకి వృషణాలు గోలికాయలు తీసేయటం ద్వారా సంతానోత్పత్తిని నివారించి తద్వారా జంతువుల హక్కులను హరించకుండా ఆ విధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు ఆ కుక్కలను నియంత్రించే కార్యక్రమం చేస్తున్నారు. ఇక కోతుల బెడద. ఈ కోతులు ఎక్కడ చూసినా గ్రామాల్లో, పట్టణాల్లో, ఇక దేవాలయాల్లో అయితే కోతులు గుంపులు గుంపులుగా వందల సంఖ్యలో ఉంటాయి. దేవాలయానికి వెళ్ళి మనం వెళ్తుంటే మన చేతిలో కొబ్బరికాయ, అరటిపళ్ళు ఏమైనా ప్రసాదం ఉంటే వచ్చి లాక్కుంటాయి. పిల్లలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు, చంటి పిల్లలు, ఆడుకుంటున్న పిల్లలు, ఈ కోతులు వచ్చి ఈ పిల్లల మీద దాడి చేస్తుంటాయి. చేతిలో ఏమైనా తినుబండారాలు ఉంటే లాక్కుని వెళ్ళిపోతాయి. ముఖ్యంగా అరటిపండు చూసిందంటే ఇక అది ఆగదు, లాక్కుని పోతుంది. ఈ కోతులు మన ఇళ్లలో ఏదైనా మొక్కలు ఉంటాయి, ముఖ్యంగా అరటిపళ్ళు ఉంటాయి. అరటిపళ్ళు ఉంటే ఆ అరటి గెల మొత్తం పీకుని తినేస్తాయి. సపోటా కాయలు ఉంటే, సపోటా చెట్టు ఉంటే సపోటాలు నాశనం, బొప్పాయిలు ఉంటే బొప్పాయి. ఇళ్లలో మనం ఇష్టపడి ఈ పండ్ల మొక్కలు పెట్టుకుంటే ఆ పండ్లు మనం తినే పరిస్థితి ఉండదు. ఇక వ్యవసాయదారులు వాళ్ళ పొలాల్లో దాడి, ఆ పొలాల్లో పంట పూర్తిగా నష్టం చేసేస్తాయి. వాళ్ళు అక్కడ కూరగాయలు కానీ పండ్ల తోటలు కానీ వేసుకుంటే ఎంత ధ్వంసం చేస్తాయంటే పాపం అనిపిస్తుంది. రైతు ఎంతో కష్టపడి వేసుకుంటే ఈ కోతులు 400-500 గుంపులు వెళ్ళి ధ్వంసం చేసేస్తాయి. ఇవి ఇళ్లలో కూడా కిటికీ తలుపు తెరిచి ఉంటే కిటికీలోంచి దూరి లోపలికి వెళ్ళి కిచెన్లో బీభత్సం సృష్టిస్తాయి. అక్కడుండే స్టీల్ సామాన్లు అవన్నిటిని కింద పడేయటం, లోపలికి దూరి డబ్బాలు కూడా డబ్బాలు తెరిచి ఏమైనా ఉన్నాయా అని చూస్తుంటుంది. లేదా డైనింగ్ టేబుల్ మీద అది ఉంటే అది వచ్చేసి ఆ డైనింగ్ టేబుల్ మీద అన్నీ చిందరవందర చేసేస్తుంది. ఈ విధంగా ఈ కోతులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలి? ఈ కోతులంటే మన హనుమంతుడి రూపం అనేది ఉంది, మనం ఏం అనటానికి వీల్లేదు. అవి కర్ర చూపించినా కూడా మన మీదకి దూకుడుగా వస్తాయి. అందువల్ల ఏం చేయాలా పాలుపోయిన పరిస్థితిలో కరీంనగర్ అక్కడ కమాన్ దగ్గర వాసవి కాలనీ అని ఉంది. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చినది, ఏం ఎట్టబోయేట్టు వస్తుందో. ఇవి కోతులు కొండముచ్చు, దీన్ని తెలంగాణ ప్రాంతంలో కొండంగి అంటారు. ఈ కొండముచ్చు, కొండంగిని చూస్తే కోతులు రావు. అందుకే తెలివిగా రైతులు పొలాలు ధ్వంసం చేస్తుంటే, పండ్ల తోటలు, కూరగాయల తోటలు ధ్వంసం చేస్తుంటే వాళ్ళు ఒక కొండంగిని పెంచుతారు. అది కనపడితే ఈ కోతులకు ఉత్సాహ. ఒక్క కొండముచ్చు కనపడితే 500-1000 కోతులు కూడా పారిపోతాయి. సరే, కొండముచ్చు అంటే భయం కదా అని చెప్పి ఈ వాసవి కాలనీ వాసులు ఒక ఫ్లెక్సీ మీద కొండముచ్చు, కొండంగి బొమ్మ ప్రింట్ చేయించారు. ప్రింట్ చేయించి లైన్గా ఆ వాసవి కాలనీలో 2 పక్కల ఉండే ఇళ్ళ గేట్లకు ఈ కొండముచ్చు బొమ్మ ఉన్నదాన్ని ఫ్లెక్సీలు కట్టారు. అది అసలు ఆశ్చర్యం. ఎప్పుడైతే ఈ కొండముచ్చు, కొండంగి బొమ్మ కనపడిందో కోతులు రావడం మానేసాయి. ఆ బొమ్మ చూడటం, పారిపోవటం. కనుక మనం కొండముచ్చుని పెంచాలంటే మళ్ళీ దానికి ఖర్చు, కొండముచ్చులు ఎక్కడ దొరుకుతాయో తెలవదు, దాని పోషణ,
ఇవన్నీ సాధ్యపడిన వారికి ఈ యొక్క చిట్కా చాలా సులభమైన చిట్కా. మిమ్మల్ని కోతులు ఇబ్బంది పెడుతున్నాయి, లేదు దేవాలయంలో వచ్చి భక్తులను నానా రకంగా వాళ్ళ చేతుల్లో లాక్కోవటం, దాడి చేయటం అన్నీ చేసినప్పుడు దేవాలయ ప్రాంగణాల్లో, అలాగే ఇళ్లలో మనం మొక్కల్ని, మన పండ్ల మొక్కల్ని ధ్వంసం చేస్తుంటే ఇదొక అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఇదొక చిట్కా. కొండముచ్చు కొండంగి బొమ్మతో కలిగిన ఫ్లెక్సీని కట్టండి, ఇంకా ఇవి రావు. కొంతమంది సోలార్ ఫెన్సింగ్ వేస్తాము అనే ఆలోచన వస్తుంది. సోలార్ ఫెన్సింగ్ వేస్తే పాపం ఆ జీవాలు మరణిస్తాయి. అది వెళ్ళి ఆ సోలార్ వైర్ పట్టుకోగానే చచ్చిపోతుంది. ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. తర్వాత కోతి అంటే హనుమాన్, జై హనుమాన్ కనుక భక్తితో కూడుకున్న విషయం. మీకు ఎవరికైనా కోతుల బెడద ఉంటే ఈ యొక్క కొండముచ్చు కొండంగి బొమ్మతో కూడిన ఫ్లెక్సీని అమర్చి సులువుగా అతి తక్కువ ఖర్చుతో మనము వాటిని హాని కలిగించకుండా ఈ యొక్క ఉపాయాన్ని మీరు ప్రయత్నించండి. ఇది వినూత్నంగా ఉంది. అక్కడ కరీంనగర్ కమాన్ దగ్గర ఉండే వాసవి కాలనీ ఆ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిని మనం హృదయపూర్వకంగా అభినందించాలి. అతి తక్కువ ఖర్చుతో సులువుగా సునాయాసంగా ఈ కోతుల బెడద నుంచి మనము తప్పించుకోవటానికి ఇటువంటి చిట్కాని మనకు అందించినందుకు వారి యొక్క ఆలోచన విధానాన్ని, మేధస్సుని మనం హృదయపూర్వకంగా అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.